హలో కళాకార్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన 30 డే ఛాలెంజ్లో ఇంకా 5 డేసే ఉన్నాయండి. ఈరోజు అయితే 25th డే. ఈరోజు నేను ఓన్లీ ఫ్లాట్ బ్రష్ యూస్ చేసి పెయింటింగ్ చేద్దాం అనుకున్నాను. వెరీ బేసిక్ స్ట్రోక్స్ అనమాట. నేను ముందు ఏం ప్రిపేర్ అవ్వలేదు, జస్ట్ బ్రష్ నేను ఎల్లో కలర్తో లోడ్ చేసి స్ట్రోక్స్ ఇచ్చాను. ఆ స్ట్రోక్స్ని అడ్జస్ట్ చేస్తూ ఒక ఫ్లవర్ షేప్ అయితే ఫైనల్గా వచ్చింది. సో తర్వాత ఇది ఆల్రెడీ ఫ్లవర్ నాకు పేజ్కి సరిపోయింది అనిపించింది. ఇంకా ఎక్కువ ఫ్లవర్స్ డ్రా చేయకుండా చిన్న 2 స్మాల్ ఫ్లవర్స్, ఒక బడ్ పెయింట్ చేశాను. నెక్స్ట్ అదే ఫ్లాట్ బ్రష్తో నేను బ్లాక్ కలర్ తీసుకొని ఫ్లాట్ బ్రష్ని క్రాస్గా పెట్టి ఆ కార్నర్తో డాట్స్ పెట్టాను అండ్ దాన్ని స్ట్రైట్గా పెట్టి ఇలా లైన్స్ లాగా అడ్జస్ట్ చేశాను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి గ్రీన్ కలర్తో ఫ్లాట్ బ్రష్తోనే నేను స్టెమ్స్ అండ్ లీవ్స్ డ్రా చేశానండి. మనం ఫ్లాట్ బ్రష్ని స్ట్రైట్గా పెట్టి డ్రా చేస్తే అవి లైన్స్ లాగా వస్తుంది. అండ్ ఈ లీవ్స్ వచ్చి చాలా ఈజీ అనమాట. జస్ట్ 2 స్ట్రోక్స్తో మనం ఫ్లాట్ బ్రష్తో ఇలా లీవ్స్ మనం పెయింట్ చేయొచ్చు. సో ఇలా లీవ్స్ అయిపోయాక కింద కొంచెం నేను గ్రాస్ ఎఫెక్ట్ ఇచ్చాను, మరీ ప్లెయిన్గా అనిపించింది. మనం ఫ్లాట్ బ్రష్ని స్ట్రైట్గా హోల్డ్ చేస్తే ఈజీగా ఈ స్ట్రైట్ స్ట్రోక్స్ అనేవి వస్తాయి లైన్స్ లాగా. తర్వాత నేను బ్లాక్ పెన్ తీసుకొని హైలైట్ చేశాను అనమాట, ఫ్లవర్స్కి ఒక షేప్ ఇద్దాము అని చెప్పి. సో ఈ బ్లాక్ పెన్తో వేసాకైతే లుక్ అయితే బాగానే ఉంది. దీనికి ముందు నేను అంత సాటిస్ఫై లేదండి. సో బ్లాక్తో వేసాక నాకు బాగానే అనిపించింది. ఆ ఎల్లో కలర్ అనేది బాగా కనిపిస్తుంది ఆ అవుట్లైన్స్ వేసాక. సో ఫైనల్ లుక్ అయితే ఇది. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దండి. ఛానల్లో మిగిలిన వీడియోస్ చూసి మీకు నచ్చితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.